నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. దీనికంటే ముందు గతంలో తెలంగాణలో ప్రభుత్వం మారాలని చాలా మంది కొట్లాడి మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తుంది? వచ్చిందే వాళ్ళు 3 నెలల ప్రభుత్వము. వాళ్ళకి చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదు, వాళ్ళకే తెలుసు. రోజు కనబడి ఇంతకుముందు ఏమన్నా ప్రతిరోజు ప్రజల్లో ఉంటా అని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం పార్టీ మీటింగులు తప్ప ఎక్కడ కనిపించట్లేదు, ప్రజల మధ్యలో కనిపించట్లేదు. కారణాలు ఏంటో వాళ్ళు ఒకసారి విస్మరించుకోవాలి. దాదాపు 125 రోజులు అవుతుంది. ఈ 125 రోజులలో ఏమైనా మార్పు కనబడదు గత ప్రభుత్వానికి ఇప్పటికి ఎలాంటి మార్పు లేదు. ప్రజలకు చేసింది కూడా ఏం లేదు. వాళ్ళు ఉచిత పథకాలు పెట్టి అనవసరంగా మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ఇది మెదక్ పార్లమెంట్ ఎన్నిక వస్తుంది కదా. ఓకే, బీజేపీ నుండి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుండి నీలం మధు ఉండు, అట్లాగే బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఉండు. ఈ ముగ్గురిలో ఎవరి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది? జనాలు ఎవరి వైపు ఉంటారు? ఎక్కువైతే మోడీ ప్రభావంతోనే రఘునందన్ రావు ఖచ్చితంగా గెలుస్తాడు. 100% ఆయనే గెలుస్తాడు. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వెంకటరామరెడ్డి గురించి. అసలు వెంకటరామరెడ్డికి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఎందుకు ఇచ్చారో వాళ్ళు ఒకసారి మననం చేసుకోవాలి ఎందుకు అనేది. ఎందుకంటే ఇంత 2 జిల్లాల ప్రజల్ని కంప్లీట్ గా ముంచాడు. ఉమ్మడి మెదక్ జిల్లాను కంప్లీట్ గా ముంచిన ఏ రకంగా అంటే మల్లన్న సాగర్ పేరు చెప్పి 100 ఎకరాలు దొంచుకుంటారని చెప్పేసి చాలా సార్లు మనం పేపర్లలో చూసినాం, ఇలాంటి టీవీ ఛానల్లో కూడా చూసినాం. అయినా మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడానికి కారణం ఏందో వాళ్ళు ఒకసారి టీఆర్ఎస్ నాయకులు ఆలోచించుకోవాలి. కానీ గెలుస్తా అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తుంది. డబ్బులు ఉన్నోడు గెలుస్తా అని చెప్పకపోతే ఇంకేం చెప్తాడు? ప్రజల్లో ఉన్నోడు గెలుస్తా అని చెప్పాలి. అంటే ఎట్లా అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఖచ్చితంగా రఘునందన్ రావు గెలుస్తాడు. 100% గెలుస్తాడు. గెలిచి చూపిస్తాం. రఘునందన్ రావు గతంలో అయినా పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది కదా. దాని అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది అనే దానికి కారణం అందరికీ తెలుసు. ఒక్క రోజులో జరిగిన పంపిణీ వల్ల. దానికి రిజల్టే నిన్న సిద్దిపేటలో చూసిర్రు. ఆల్రెడీ సీఏలతో మా డబ్బు పంపించడం, ఇప్పుడు మళ్ళీ ఐకేపీ సెంటర్ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళ ద్వారా రైతులు అనేది దగ్గరికి వస్తారు. వాళ్ళ ద్వారా డబ్బులు పంపిస్తే మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఒక మీటింగ్ తోని ప్రజల్లోకి వెళ్దామని చూసారు. కానీ దాన్ని పటాపంచలు చేసారు ప్రతిపక్షాలు. దానిలో ముఖ్య కారకుడు రఘునందన్ రావు గారు అని మేము నమ్ముతున్నాం. అంటే అది కావడానికి రఘునందన్ రావు, దొరకడానికి కావడానికి రఘునందన్ రావు ఎట్లయితే చేసింది వెంకటరామరెడ్డి అది తప్పు అని చెప్పి నిరూపించింది రఘునందన్ రావు. కానీ 106 మంది ఉద్యోగాలు పోయినాయి కదా, వాళ్ళు దీని మీద వ్యతిరేకత చూపియండి. 106 మంది వల్ల ఇప్పుడు రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఒక 106 మందితో వచ్చేది ఏముంది, పోయేదేముంది? మిగతా వాళ్ళు అయితే జనాలకు మంచి జరుగుతుందని కోరుకుంటారు కదా. డబ్బు వల్ల రాజకీయాలు చేస్తే ఎంత నష్టం జరుగుతుందో 10 ఏళ్ళ వాళ్ళు ఇప్పుడు నాలని చదువుకున్న యువకులు కానీ ఎవరైనా 10 ఏళ్ళ నుంచి ఎంత గోస అనుభవిస్తారో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళంతా ఎటువైపు ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించాలన్నమాట. అంటే ఈ పార్లమెంట్ లో అదే డబ్బు మళ్ళీ ప్రభావం చూపించాలంట. పార్లమెంట్ లో డబ్బు పంచేంత డబ్బు ఉండాలంటే మినిమం వాళ్ళకి ఒక 1000 కోట్ల ఆస్తి ఉండాలి. వెంకటరామరెడ్డికి లేదా? ఉండొచ్చు, కానీ అంత పంచుతాడని నేను అనుకోను ఒక ఎంపీ సీట్ కోసం. ఎందుకంటే ఆయన ఇప్పుడు అంటే జనాలకు తెలిసింది ఏంటంటే ఆయన ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు అని కూడా జనాలలో టాక్ ఉంది. అది ఎంతవరకు నిజమనేది మేము కూడా చూడలేదు. ఆయన తరపున గిట్ట ఆయన వియ్యంకుడు అయ్యి ఉంటే ఆయన పోటీ కూడా సరిగా ముందుకు రాడు అని నా ఆలోచన. అంటే పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు ఇటు బీసీ వాదంతో బయటకు వెళ్తుండే వాళ్ళు నీలం మధు, అలాగే రాష్ట్రంలో కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది, అది మన ప్రభావం చూపించాలి. ఇంతకుముందు బీజేపీ బీసీ వాదంతోనే ఎన్నికలకు వెళ్ళింది. అప్పుడేం ప్రభావం చూపించాలి. ఇలా నీలం మధు కొత్తగా వచ్చి ఏం చేసేది ఏముండదు. ఇక్కడ ముదిరాజు ఓట్లు ఎక్కువ ఉన్నాయి, అటు అంటే మళ్ళీ అవకాశం ఉండదని చెప్పేసి. ముదిరాజులు అన్ని పార్టీలలో ఉంటారు, ఒక సైడ్ వేస్తారని నమ్మకం ఎలా ఉంటుంది? అట్లా ఉంటాం. ఈటెల అందరు గజ్జల్లో గెలుస్తాడే కదా. ఓకే, పార్లమెంట్ ఎన్నికలు చివరిగా మాట్లాడుకుంటే ఎవరు ఖచ్చితంగా ఎవరు గెలుస్తారంటున్నాం? ఖచ్చితంగా రఘునందన్ రావు. ఆయన గెలవడానికి ఉన్న హోప్స్ ఏంటి? మోదీ ఇంతకుముందు మోదీ గుజరాత్ సీఎం ఉన్నప్పుడు దేశం మొత్తం గుజరాత్ వైపు చూసింది. ఈ రోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుంది. ఉదాహరణకు నేషనల్ హైవేస్ ఇంతకుముందు ఒక 100 కిలోమీటర్లు జర్నీ చేయడానికి కనీసం 4 అవర్స్ పట్టేది. ఇప్పుడు 1.5 అవర్లో జర్నీ చేస్తున్నారు. అంటే ఇంచుమించు 2.5 గంటలు సమయం ఆదా అవుతుంది. దానివల్ల మనిషికి ఇంకొంచెం పని చేసుకొని ఇంకొంచెం ఆదాయం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇట్లాంటి కారణాలు చాలా ఉన్నాయి. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, రామ మందిరం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా ప్రతి రాష్ట్రానికి, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం లేకుండా ప్రతిపక్ష రాష్ట్రం కానీ పాలకపక్ష రాష్ట్రం కానీ ప్రతి రాష్ట్రానికి ఆయన మంచి చేస్తున్నాడు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ తీసుకుందాం. 25 కోట్ల జనాభాను ఉత్తరప్రదేశ్ ఆర్థికంగా 18వ స్థానంలో ఉండే. గత 5 ఏళ్లలో యోగి మోడీ పాలనలో 2వ స్థానానికి ఎగబాకింది. అది చిన్న విషయం కాదు. ఒక అమెరికా లాంటి దేశంతో సరిసమానమైన జనాభా. అట్లాంటి జనాభాతోని ఇవాళ దేశంలో 2వ స్థానానికి తీసుకొచ్చింది. రఘునందన్ రావు గెలిచారని మీరు ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులు ఏమన్నా? ఖచ్చితంగా ముఖ్యం అంటే చెప్పొద్దు జనరల్ గా ప్రతిపక్ష నాయకుల గురించి, కానీ
ముత్యం రెడ్డి చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా చేసిండు అంటే, ముత్యం రెడ్డి గత 15 ఏళ్ళ కింద ముత్యం రెడ్డి ఏమైనా వర్కులు చేసిండంటే ఆ తర్వాత చేసి మళ్ళీ రఘునందన్ రావే, ఇంకెవ్వరూ చేయలే, ఎవరు చేయలేదు. ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందండి? నా ఆలోచన అంటే, మా పబ్లిక్ ఆలోచనలు అయితే 2,60,60,000 మెజారిటీ వస్తుందని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా.